హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ టైం సాటర్డే ఈవినింగ్ 4:15 అవుతుంది. ఇప్పుడు మేము వెళ్తున్నాము ఎన్సీ డిపార్ట్మెంటల్ స్టోర్. ఇది వరకు మేము ఎప్పుడూ వెళ్ళలేదండి. నిన్న వేరే ఫ్రెండ్స్ చెప్పారు అక్కడ చాలా క్లాత్స్ అన్నీ ఆఫర్లు పెట్టింటారని. సో అక్కడికి వెళ్తున్నాము. ఇది వరకు మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ వెళ్తున్నాము. బస్ స్టాప్ నుంచి ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్కి ఒక 5 minutes అలా వాక్ చేస్తే బస్ స్టాప్ వచ్చేస్తుంది. అన్నట్టు మర్చిపోయానండి, ఇది లాస్ట్ వీకెండ్ కాకుండా పోయిన వీకెండ్ వ్లాగ్ ఇది. పోయిన సాటర్డే వ్లాగ్ ఇది. అండ్ మేము వచ్చేసామండి డిపార్ట్మెంటల్ స్టోర్లోకి. ఎంటర్ అయితేనే ఇలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేస్తుంది. మొత్తం కింద అంతా ఫుల్ రష్ ఉండింది. మేబీ వీకెండ్ అనేమో. ఫస్ట్ వస్తేనే మేము హెచ్ఎన్ఎంలో కిందనే స్టార్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే హెచ్ఎన్ఎం ఉంది. వస్తేనే హెచ్ఎన్ఎంలోకి వచ్చాము, ఏమైనా ఆఫర్ ఉన్నాయేమో చూద్దామని. అండ్ పిల్లలవైతే కొన్ని ఆఫర్ పెట్టారు, కానీ నేను చూశాను, నాకైతే ఏమీ దొరకలేదు. ఆఫర్లో ఉన్నవి ఉన్నాయి కానీ కొన్ని సేల్లో, కాకపోతే అవి నాకు ఫిట్ అయ్యేలాగా ఏమీ లేవు. అండ్ చిద్వి చూడండి ఎలా చేస్తున్నాడో. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని పైన 2 floors ఉంది హెచ్ఎన్ఎం. ఇక్కడ పైన వచ్చేసి కిడ్స్ అండ్ మెన్స్ వేర్ ఉంది. కిడ్స్ అయితే బేబీ గర్ల్స్వి చాలా కలెక్షన్ ఉందండి. అసలు గర్ల్స్వి ఎంత గర్ల్స్ షాపింగ్ చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో కదా. అబ్బాయిలకైతే ఏముంటాయి, మామూలుగా అయితే టీ షర్టు, ప్యాంటు, లేకుంటే షర్ట్స్ ఇవే ఉంటాయి కదా. అండ్ ఇక్కడ బేబీ గర్ల్ చెప్పల్స్ అన్నీ, ఇవి చాలా కలెక్షన్ ఉంది కదా. ఇవి వచ్చేసి కాస్ట్ 20,000 కొరియన్ వోన్స్ నుంచి 45,000 వరకు ఉన్నాయి. చిన్నగా ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడు నేను చూపించే పేరు వచ్చేసి 29,900 కొరియన్ వోన్స్. అండ్ ఈ హెచ్ఎన్ఎంలో ఆఫర్ ఉన్న దగ్గర ఇలా సేల్లో పెట్టేసి ఉంటారండి. సేల్ పెట్టిన దగ్గర అంటే దీంట్లో మినిమం పీసెస్ ఉంటాయి. ఏవైతే ఓల్డ్ స్టాక్ లేకుంటే సైజెస్ సింగిల్ సైజ్ ఏ ఉంటాయో అవి పెట్టేసి ఉంటారు. ఇది ఇప్పుడు నేను చూపించే షర్ట్ వచ్చేసి 11,000. అండ్ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ చెప్పల్స్ కూడా కొన్ని ఆఫర్లో పెట్టాయి. ఇక్కడే నేను ఒక పెయిర్ ఆఫ్ చెప్పల్స్ డైలీ యూస్ కానీ మా కోడలికి తీసుకున్నాను. అండ్ చిద్వి కూడా 1 పెయిర్ ఆఫ్ షూస్ తీసుకున్నాము, ఆఫర్లో ఉన్నవే. హెయిర్ బ్యాండ్ ఇది వచ్చేసి 3,000 కొరియన్ వోన్స్. ఇవి వచ్చేసి 3 ఉన్నాయి ప్లెయిన్వి, అవి కూడా 3,000. 3 వచ్చేసి 3,000. అండ్ తర్వాత చిద్వికి ఒక టీషర్ట్ తీసుకున్నాము అంతే. అండ్ చిద్వి ఇంకా స్టార్ట్ చేశాడు హెచ్ఎన్ఎం నుంచి బయటకు వస్తేనే, బయటకి పైనకి వెళ్తుంటే చాలా ఏడుస్తున్నాడు. అప్పటి నుంచి క్రాంకీగా బిహేవ్ చేస్తున్నాడు. తర్వాత ఇక పైన 6th floorకి వెళ్ళాము డైరెక్ట్గా. అక్కడ కిడ్స్ వేర్ అన్నీ ఉంటాయని చెప్తే అక్కడికి వెళ్ళాము.
అండ్ ఇక్కడ ఒక టాయ్ షాప్ ఉందండి. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి బాబు, అసలు ఒక్కొక్కటి. ఈవెన్ చిన్నపిల్ల ఇన్ఫాంట్స్ ఆడుకునే టాయ్స్ ఉంటాయి కదా, కలర్స్వి ఇలా సౌండ్ వచ్చేవి, అవి కూడా 15,000 కొరియన్ ఓన్స్ నుంచి ఉన్నాయి. అంటే మన కరెన్సీలో 1000 రూపీస్ నుంచి ఉన్నాయి ఇండియన్ కరెన్సీలో. అండ్ దీని ముందే ఒక ప్లే గ్రౌండ్ ఉంది. ఐ మీన్ ప్లే గ్రౌండ్ మీన్స్ అది వచ్చేసి జస్ట్ ఒక పూల్ లాగా ఉండి అక్కడ బాల్స్ వేశారు. ఒక జంపింగ్ బెల్ట్ ఉంది, దానికి మాత్రం ఫ్రీనే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అండి నేను చెప్పాను కదా ఇందాక, అదే. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆడుకుంటున్నారు. ఆడుకున్న వెంటనే తర్వాత ఒక కొంతసేపుకే బోర్ కొడుతుంది వాళ్ళకి. చిద్వి కూడా అలా చేశాడు. జస్ట్ 10 మినిట్స్ ఏమో ఉన్నాడు అందులో. తర్వాత ఇంకా బయటకి దాని ఆపోజిట్లోనే టాయ్ షాప్ ఉందని చెప్పాను కదా, ఆ టాయ్ షాప్లో ఏదో ఒక టాయ్ కొంటున్నారు. అందుకే వాళ్ళు ఇది ఫ్రీ ఎంట్రీ పెట్టారని అర్థమైంది నాకు అక్కడ ఉన్నంతసేపు. అండ్ తర్వాత ఇక్కడ ఇవి ఉంటాయి కదా, కాయిన్ వేస్తే మూవ్ అయ్యేటివి, అవి ఉన్నాయి. వాటికంటే పిల్లలు వీటితో ఏవైతే మనీతో ఉన్నాయో ఇవి వీటితోనే ఎక్కువ ఆడుకుంటున్నారు. అండ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ టాయ్ కొంటున్నారు. అదే వాళ్ళ మార్కెటింగ్ అక్కడ. ఇంకా తర్వాత ఇంకా చిద్వి అక్కడ టాయ్ 50,000 కొరియన్ ఓన్స్ ఉన్న టాయ్ పిక్ చేసుకున్నాడండి. అస్సలు ఆడరు, కాసేపు ఆడి పడేస్తారు కదా, ఇండియాకి తీసుకెళ్ళడానికి కూడా కాదు మరి అవి. అలా ఏడుస్తున్నాడు కొనివ్వలేదని. ఇంకా అక్కడి నుంచి ఎత్తుకొచ్చేసాం బలవంతంగా, రానని ఏడుస్తున్నాడు. ఆ తర్వాత కిందనే డిపార్ట్మెంటల్ స్టోర్ కిందనే సూపర్ మార్కెట్ ఉందండి. అక్కడ జస్ట్ బ్రెడ్ అవి కావాల్సి ఉంటే అవి తీసుకురావడానికని వచ్చాము. ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్ ఒకటే చూసాము, సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళకుండా ఏడుస్తున్నాడు చిద్వి. తర్వాత డైజో పక్కనే డైజో ఉంటే అక్కడికి వచ్చేసి చిద్వికి ఒక టాయ్ ఇంకా కావాల్సినవన్నీ తీసుకున్నాము. హలో అండి, వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 8:30 అయింది టైము. 8:30 అయింది. తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి ఇంకా చిద్వి కూడా డిన్నర్ చేసి పడుకున్నాడు. అండ్ చూసారు కదా, నాకు ఎక్కడి వరకు వీలైతే అక్కడ వరకు మాత్రమే షూట్ చేశానండి. ఎందుకంటే చిద్వి ఇవాళ చాలా చిరాకుగా చేస్తున్నాడు. మరి ఆఫ్టర్నూన్ డైలీ వీక్ డేస్లో అయితే డైలీ ఆఫ్టర్నూన్ టైమ్స్ పడుకుంటాడు 2 hours. ఆ నిద్ర లేనందుకు చాలా చికాకుగా చేసి ఏడ్చి ఏమేమో చేసేసాడు. అందుకే వీడియో సరిగ్గా షూట్ చేయలేకపోయాను. అండ్ ఓకే అండి, బాగుంది. ఎన్సీ డిపార్ట్మెంటల్ స్టోర్ అని ఫస్ట్ టైం వెళ్ళాము మేము అక్కడికి. చాలా ఆఫర్స్ అట్లా ఏమీ లేవు, కానీ కొన్ని ఉన్నాయి. ఓకే, పర్లేదు. టైం పాస్ చేయడానికి చూడడానికి అంతా బాగా కలర్ఫుల్గా చాలా బాగుంది. అండ్ అక్కడ H&M ఉంది, H&Mకి వెళ్ళాము. అక్కడ షూస్ ఆఫర్ ఉంటే చిద్వి కోసమని క్యాన్వాస్ షూస్ ఆఫర్ ఉంటే తీసుకున్నాము. అవి చూపిస్తాను. అండ్ ఇవి అండి షూస్ H&Mలో తీసుకున్నది. అక్కడ ఎన్సీ డిపార్ట్మెంటల్ స్టోర్లో H&Mలో తీసుకున్న షూస్ ఇవి. దీని ప్రైస్ వచ్చేసి దీని ఎంఆర్పి 17,000. మాకు డిస్కౌంట్లో వచ్చింది ఇది 9,900, అంటే 10,000 కొరియన్ ఓన్స్కి. యూజువల్గా దీని ప్రైస్ అయితే మోర్ దెన్ 1,000 అలా ఉంటుంది మామూలు ఎంఆర్పి అయితే. బట్ మాకు ఆఫర్లో వచ్చింది ఇది 10,000 కొరియన్ ఓన్స్కి, అంటే 600 రూపీస్ ఇంచుమించు మన కరెన్సీలో. ఇది చాలా వెయిట్లెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చిద్వికి మొన్ననే షూస్ కొన్నాము, కానీ ఇవి ఇంకా బాగున్నాయి, మంచి ఆఫర్లో వచ్చాయని చెప్పి తీసుకున్నాము. బాగున్నాయా? అండ్ నేను మా అన్న వాళ్ళ పాపకి, మా మేనకోడలికి కూడా చెప్పల్స్ తీసుకున్నాను. మా మేనకోడలికి ఈ చెప్పల్స్ తీసుకున్నాను నేను. ఇవి బెల్ట్ ఉంటాయి కదా, పింక్ కలర్. ఇవి వచ్చేసి చాలా చాలా బాగున్నాయి, చాలా మంచి ఆఫర్లో వచ్చాయి ఇవైతే. దీని ప్రైస్ అయితే 29,000 కొరియన్ ఓన్స్ రెగ్యులర్గా దీని ప్రైస్. మరి సైజ్ కూడా నాకు సరిపోతాయో లేదో తెలియదు. మా కోడలు వచ్చేసి ఇప్పుడు
సెకండ్ బర్త్డే కంప్లీట్ అయ్యింది, సరిపోతాయని అనుకున్నాను, ఏమో మరి చూడాలి. అండ్ 2.5 year ఓల్డ్ తను, సరిపోతాయి అనుకుంటున్నాను. 30,000 కొరియన్ వోన్స్ అయితే నాకు జస్ట్ ఇవి 7,000 కొరియన్ వోన్స్కి వచ్చాయి. అంటే దీని ప్రైస్ మన కరెన్సీలో ఎంఆర్పి ప్రైస్ అయితే 29,000, అంటే ఆల్మోస్ట్ 1,800-1,700 అబౌవ్ పడుతుంది. బట్ నాకు వచ్చినదైతే ఇది 420 రూపీస్కి వచ్చినట్టు. 7,000 కొరియన్ వోన్స్ కదా, 420 రూపీస్ ఇంచుమించు, 420-450 అలాగా. క్వాలిటీ మాత్రం హెచ్ఎన్ఎంలో క్వాలిటీ చాలా బాగుంటాయి కదా, క్లాత్స్ కానీ ఇంకేవైనా కానీ పిల్లలకి బాగుంటాయి. అండ్ చిద్వికి ఒక టీషర్ట్ తీసుకున్నాను, 1 సెకండ్. అండ్ చిద్వి కోసమని ఒక టీషర్ట్ తీసుకున్నాము, ఇది కూడా హెచ్ఎన్ఎం నుంచే. ఇలాంటి కలరు రేర్గా దొరుకుతుంది కదా, చిద్వికి ఇలాంటి కలర్ లేదు. 8,000 ఈ టీషర్ట్ వచ్చేసి, 8,000 కొరియన్ వోన్స్ ఈ టీషర్ట్. అంటే 450 అబౌవ్ మన కరెన్సీలో. దీని ప్రైస్ వచ్చేసి ఇదేం ఆఫర్లో లేనట్టుంది. మేబీ ఇది స్టిక్కర్ వేశారు. సెకండ్ 9,000 అయితే 8,000, 9,000 కొరియన్ వోన్స్కి అయితే 8,000 పడింది, 7,900 ఈ టీషర్ట్. ఇదేం ఆఫర్లో లేదండి, బట్ బాగుంది. ఇది రేర్గా దొరుకుతుంది కదా ఈ కలరు, ఈ మోడల్ ఈ కలర్ లేదని చెప్పి చిద్వికి తీసుకున్నాము. ఇదొకటి. ఇవన్నీ ఆ 2 pair ఆఫ్ షూస్, చెప్పల్స్ అండ్ షూస్. ఈ టీషర్ట్ హెచ్ఎన్ఎం నుంచి తీసుకున్నది. అండ్ ఇంకా డిపార్ట్మెంటల్ స్టోర్, హెచ్ఎన్ఎం కూడా డిపార్ట్మెంటల్ స్టోర్లోనే ఉందండి. తర్వాత ఇంకా కావాల్సినవి మిల్క్, బ్రెడ్ అవి తీసుకున్నాం. జస్ట్ అలా చూపించేస్తాను. ఇది కూడా డిపార్ట్మెంటల్ స్టోర్ కింద ఉన్నది, ఐ మీన్ అండర్ గ్రౌండ్లో ఉన్నది. పైన అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. బ్రెడ్, బ్రౌన్ హోల్ గ్రెయిన్ బ్రెడ్. అండ్ చిద్వి కోసం యోగర్ట్ అండ్ ఐస్ క్రీమ్. ఇది బ్యాగ్లో పెట్టి ఇచ్చారు కదా, ఇది అంత పెద్ద బాక్స్ ఏం కాదు, చిన్నది. జస్ట్ ఇది వెనిలా ఐస్ క్రీమ్. బాగుంది కదా, బ్యాగ్లో పెట్టేసి ఇచ్చారు. ఇది మెల్ట్ కాకుండా చాలా బాగుంది టేస్ట్. ఇది అక్కడ టేస్ట్ చేసాం, మేడ్ ఇన్ ఫ్రాన్స్ అంట. ఇంకా చిద్వి ఏడవకుండా మంచిగా ఉండింటే ఇంకా ఏమైనా షాపింగ్ చేసేవాళ్ళేమో. బట్ ఇవాళ ఎందుకో అసలు చాలా ఏడ్చాడండి. ఆ తర్వాత మేము ఇంకా అక్కడ టాయ్స్ ఉన్నాయి. అండ్ చూసారు కదా, చిన్న ప్లే గ్రౌండ్ లాగా ఉంది. అది ప్లే గ్రౌండ్ కాదు కానీ జస్ట్ చిన్న ఒక జంపింగ్ అది బెల్ట్ ఉంది. అక్కడ పూల్ లాగా ఉండి బాల్స్ వేసారు అంతే. ఆ పిల్లలందరూ అక్కడికి వస్తున్నారు. దాని ముందే టాయ్ షాప్ ఉంది, నాకు తెలిసి టాయ్ షాప్ వాళ్ళు పెట్టినది అది. ఎందుకంటే పిల్లలందరూ అక్కడ ఆడుకోవడానికని వస్తారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఎలాగో టాయ్స్ కావాలని అడుగుతారు, అది వాళ్ళకి బెనిఫిట్ అని అర్థమైంది. ఇంకా చిద్వి అయితే అక్కడ $50, ఐ మీన్ 50,000 కొరియన్ వోన్స్ టాయ్ పిక్ చేసుకున్నాడు. అది కావాలని ఏడుస్తున్నాడు. అందుకని చెప్పి అదే కావాలని ఏడుస్తున్నాడు. వన్ సైడ్ నిద్ర కూడా వస్తుంది, అసలు ఏం చూడలేదు. మేము జస్ట్ అట్లా పైన చూసేసి వచ్చేసాము. అన్ని ఫ్లోర్లు కూడా ఏం చూడలేదు. ఫస్ట్ ఫ్లోర్ చూసి 6th ఫ్లోర్కి వెళ్ళిపోయాం. అక్కడ కిడ్స్ ఏమన్నా ఆఫర్ ఉన్నాయేమో అని. ఉన్నాయి కానీ మేము సరిగ్గా చూడలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి. సో అది తర్వాత ఇంకా నేను సబ్వే నుంచి బయటకు వచ్చినప్పుడే ఫస్ట్ ఇది ఇంకా డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళే ముందే అక్కడ ఒక షాప్ ముందర ఇలా నైట్ ప్యాంట్స్, షార్ట్స్ అవి ఉన్నాయి. నేను ఒక ప్యాంట్ తీసుకున్నాను. అక్కడ క్లాత్ మాత్రం సూపర్గా ఉంది. రేయాన్ క్లాత్, ఏదో ఏ క్లాత్ మరి నాకు ఇది తెలియదు. క్లాత్ మాత్రం సూపర్ స్మూత్గా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 5,000 కొరియన్ వోన్స్, మన కరెన్సీ ఇండియన్ కరెన్సీలో 300 రూపీస్. అండ్ తర్వాత డైజోకి వెళ్ళాము. డైజోకి ఎందుకు వెళ్ళామంటే చిద్వి టాయ్ కాలని ఏడుస్తున్నాడు. డైజోలు అయితే చీప్గా ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళాము. తెచ్చుకున్న టాయ్స్తో అస్సలు ఆర్డర్ కదండి పిల్లలు, కొంతసేపు ఆడతారు పడేస్తారు. 50,000 కొరియన్ వోన్స్ అంటే ఆల్మోస్ట్ 3,000 రూపీస్.
ఒక టాయ్కి పెట్టాలంటే చాలా కష్టం కదా, కానీ కొంటూనే ఉంటాడు చిద్వి. పిల్లలు అంతే కదా, అందరు అలానే ఉంటారు. సో తర్వాత నేను డైజోలో ఫర్టిలైజర్ కల్చర్ సాయిల్ తీసుకున్నాను. నేను అనుకుంటున్నాను మెంతికూర గ్రో చేయడానికి ట్రై చేద్దామని. మామూలుగా అయితే నేను చూస్తుంటాను, యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాను, మ్యాడ్ గార్డెనర్ తనవి ఇంకా అందరూ చూస్తుంటాను. మెంతికూర అయితే ఈజీగా గ్రో అవుతుందన్నారు. మాకు ఇక్కడ దొరకదండి మెంతికూర, స్పినాచ్ ఒక్కడ దొరుకుతుంది, అప్పుడప్పుడు తోటకూర దొరుకుతుంది అంతే. అందుకని చెప్పి నేను మెంతికూర గ్రో చేయడానికని ట్రై చేస్తున్నాను. చూడాలి, ఒకవేళ నేను గ్రో అదేంటి సీడ్స్ వేసినప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఒకవేళ హోప్ ఫర్ ది బెస్ట్ వస్తే ఓకే, చూద్దాం అని చెప్పి ఈ సాయిల్ తీసుకొచ్చాను డైజో నుంచి. అండ్ పేపర్ కప్స్ అండ్ ఇంకా చిద్వి టాయ్ ఒకటి 2000 ఓన్స్ అంతే. ఏదో ఒక టాయ్ కావాలండి, అంతే కదా, అంతే కదండి. పిల్లలకి అసలు వాళ్ళకి ప్రైజ్ గురించి వాటి గురించి అసలు ఏం తెలియదు. వాళ్ళు కావాలనుకునే టాయ్ కావాలంటారు, అంతే కదా. ఇంకేం చేయలేము ఈ పిల్లలతోటి. మనమైతే మనకి ఇన్ని టాయ్స్ కాదు, ఎప్పుడో ఒక జాతరలోను తిరునాళ్ళలోను ఒక టాయ్ కొనుక్కుంటే ఇంకా అదే తర్వాత జాతర వచ్చే వరకు అంతే కదా. జాతర కానీ తిరునాళ్ళ అలాంటి చోట అది కూడా 100 రూపీస్ అంటేనే ఎక్కువ. ఇప్పుడు పిల్లలు అసలు వినరు కదా. సో ఇదే అండి ఇవాల్టి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.